రిజర్వేషన్ సీట్లను ఎలాగా మార్చలేమనుకోండి. ఆ ప్రయారిటీ అయితే అలాగే కనిపించినప్పుడు జగన్ దగ్గర మాత్రమే ఆ వ్యతిరేకత ఎందుకు పుట్టింది? బేసిక్ ఒకటే, ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ చేసిన తప్పులు 3. నెంబర్ 1, మీడియాని లైట్ తీసుకోవడం. అతనే ఒక పేపర్ అధినేత, అతనే ఒక పేపర్ టీవీ అధినేత కాబట్టి పేపర్లో టీవీలో వస్తే జనం ఏమంటారు, ఇంకోటి అంతా ఉన్నా కూడా నేను అంత భారీ మెజార్టీతో గెలిచాను కదా అనే ఉద్దేశంతో పేపర్లని టీవీని లైట్ తీసుకున్నాడు. అది ఆ నెగిటివ్ క్యాంపెయిన్ ని కనిపెట్టలేకపోతే, ఆ కంట్రోల్ చేయలేకపోవడం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఫెయిల్యూర్. రెండోది, తనకి దన్నుగా ఉండేటటువంటిది అంతకుముందు ఉపయోగపడ్డటువంటి సోషల్ మీడియాని లైట్ తీసుకోవడం, కొంతమందిని ఉద్యోగాలు ఇచ్చేసాం కదా వాళ్ళు చూసుకుంటారులే అన్నటువంటి కోణంలో వదిలేయటం. వాళ్ళు దుర్భాషలు ఇది కొంచెం దారుణమైనటువంటి మాటలు వాళ్ళని ప్రోత్సహించడం, అది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. మూడోది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి జనంలో తిరగకపోవడం అతిపెద్ద ఫెయిల్యూర్. రోజు జనంలో తిరిగే మనిషి అసలు జనంలోకి రావడమే మానేసి కేవలం అదేదో బ్రేక్ దర్శనాలు ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటే ఎట్లాగుంటది? పైగా తను వెళ్ళి అక్కడ ఏదో నెలకోసారి ఆ బటన్ల నొక్కుడు మీటింగ్ తప్పించి మరొకటి లేదు. తన మీద అవినీతి ఆరోపణలు చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డితోనో లేకపోతే బొత్స సత్యనారాయణతోనో లేదంటే పేర్ని నానితోనో కొడాల నానితోనో ఆన్సర్ అంబటి రాంబాబుతోనో వాళ్ళు సజ్జలు ఒక్కడు తప్పించి మిగతా వాళ్ళందరూ అటాక్ చేశారు.